వెల్కమ్ టు రాజ్ న్యూస్. భాగ్యనగరంలో 3 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫీవర్ నెలకొంది. ఐపీఎల్ సీజన్ క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపనుంది. ఇప్పటికే ఉప్పల్లో జరిగే మొదటి మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోగా భాగ్యనగరంలో 3 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫీవర్ నెలకొంది. ఐపీఎల్ సీజన్ క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపనుంది. ఇప్పటికే ఉప్పల్లో జరిగే మొదటి మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోగా మిగతా మ్యాచ్లకు టికెట్ల విషయంలో డిమాండ్ ఏర్పడింది. మొత్తం ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. భాగ్యనగరంలో 3 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫీవర్ నెలకొంది. ఐపీఎల్ సీజన్ క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపనుంది. ఇప్పటికే ఉప్పల్లో జరిగే మొదటి మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోగా మిగతా మ్యాచ్లకు టికెట్ల విషయంలో డిమాండ్ ఏర్పడింది. మొత్తం ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ మరియు రాజస్థాన్ కి మధ్య మ్యాచ్ జరగనుంది. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరి కాసేపట్లోనే ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజ్ వర్సెస్ లక్నో వారియర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కావడం. ఈ మ్యాచ్ లో ఇప్పటికే హైదరాబాద్ సన్ రైజర్స్ విజయంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో సన్ రైజర్స్ అదేవిధంగా లక్నో సన్ రైజర్స్ కూడా మరి కాసేపు రైట్, థ్యాంక్ యూ సునీల్.